ఈరోజు సోమవారిని దర్శనం చేసుకోవడం భాగ్యంగా భావించుకుంటూ మన రాష్ట్ర రాజధాని అమరావతి చట్టబద్ధమైంది. అక్కడ పార్లమెంట్లో మాట్లాడే అవకాశం సోమవారం నాకు ఇప్పించారు. ఈరోజు కృతజ్ఞతగా సోమవారికి అమరావతి రాజధాని చట్టబద్ధమైంది కనుక సోమవారిని కృతజ్ఞత చెప్పుకోవడానికి వచ్చాను. సోమవారు కృతజ్ఞత తీసుకొని ఈరోజు రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి, అలాగే లోక్సభ, రాజ్యసభ స్పీకర్ల గారికి, చైర్పర్సన్ వారికి కూడా సోమవారం ప్రసాదాలు తీసుకొని వస్తున్నాం. సోమవారం ఆశీర్వదం ఈ రాష్ట్ర ప్రజానీకానికి, దేశ ప్రజానీకి ఉండాలని, ముఖ్యంగా మన రాష్ట్ర రాజధాని దినదిన అభివృద్ధి చెందాలని సోమవారం కోరుకోవడం జరిగింది. అమరావతి చట్టబద్ధం అవడంతో సోమవారం ఆశీస్సులతో అయ్యిందని బలంగా నమ్ముకుంటున్నాం. అందుకు సోమవారికి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాం. వారి ఆశీర్వాదం తీసుకొని ఈరోజు తీర్థ ప్రసాదం తీసుకొని రేపు మా రాజ్యసభలో, లోక్సభలో మద్దతిచ్చిన అన్ని పార్టీలకు కూడా ఈ ప్రసాదాలు ఇవ్వాలని, అలాగే గౌరవ స్పీకర్ గారికి, చైర్మన్ గారికి, రాజ్యసభ చైర్మన్ గారికి, రాష్ట్రపతి గారికి రేపు కళ్ళడానికి వెళ్తున్న మీ ఎంపీ బృందం అంతా కూడా సోమవారం ప్రసాదాలు కూడా ఇవ్వాలని మేము తరలించుకున్నాం.